జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 9, 2026, శనివారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం శ్రవణం, రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట. యోగము శుక్లము, రాత్రి 2 గంటల 36 నిమిషాల వరకు. తదుపరి బ్రహ్మము. కరణం భవ, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి బాలవ, రాత్రి 2 గంటల 39 నిమిషాల వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 12 గంటల 46 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 29 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుండి 10 గంటల 28 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. వర్జము రాత్రి 3 గంటల 39 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల 48 నిమిషాల వరకు. మే 9 శనివారం. ఈ రోజు ఉన్న తేదీ బహుళ సప్తమి, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. తదుపరి అష్టమి. రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. తదుపరి ధనిష్ట. ఈ రోజు శ్రవణ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఇది శ్రవణ నక్షత్రం ఉన్నంత వరకు ఉంటుంది. శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు కాబట్టి ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసుకోవడం, లెక్కలు చూసుకోవడం, పేపర్ వర్క్స్, రిపేర్ పనులు, వాహనం లేదా మిషనరీకి సంబంధించిన పనులు, భూమి లేదా వ్యవసాయ పనులు లాంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఏవైనా పెద్ద శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. మొత్తానికి ఈ రోజు శుభారంభాల కన్నా పాత పనులు పూర్తి చేసుకోవడం, సమస్యలు పరిష్కరించుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ, శివారాధన, భైరవారాధన, జపం, ధ్యానం వంటి కార్యక్రమాలతో పాటు అంతర్ముఖంగా ఆలోచించుకునే పనులకు కూడా ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు.
1994వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా గారు ఎన్నికయ్యారు. స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి వర్ధంతి. స్వాతంత్ర సమరయోధులు గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 9 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి, ఆలస్యం అయినా భవిష్యత్తుకు సంబంధించిన మంచి దారి కనిపిస్తుంది. మిథున రాశి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి, భాగస్వామ్య విషయాల్లో కఠినంగా కాకుండా నెమ్మదిగా మాట్లాడితే మేలు జరుగుతుంది. సింహ రాశి, చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్దవిగా మారే అవకాశం ఉంది. కన్యా రాశి, మీ ఆలోచన బాగున్నప్పటికీ అమలు చేసే పద్ధతి కూడా బాగుంటేనే మంచి ఫలితాలు అందుకుంటారు. తులా రాశి, ఇంటి కోసం చేయవలసిన చిన్న చిన్న మార్పులను ఆలస్యం చేయకుండా చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి, చిన్న ప్రయత్నాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పద్ధతిగా చేస్తే ఉపయోగకరమైన ఫలితం కనిపిస్తుంది. ధనుస్సు రాశి, కుటుంబ సమస్యలపై బాధ్యతగా వ్యవహరించడం మంచిది. మకర రాశి, మీ నిర్ణయం బాగానే ఉన్నా దాన్ని చెప్పే తీరు కూడా బాగా ఉంటేనే ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి, అనవసర ఖర్చు, అతి ఆలోచన తగ్గిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీన రాశి, ఒత్తిడిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.